రామయ్యంపేటలో అక్రమంగా తరలిస్తున్న 320 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. పటాన్చెరు నుంచి మహారాష్ట్రకు బియ్యం తరలిస్తున్నారని ముందస్తు సమాచారంతో 44వ జాతీయ రహదారిపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లారీలో తరలిస్తున్న సుమారు 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. లారీతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నర్సింహులు మాట్లాడుతూ పటాన్చెరు నుంచి మహారాష్ట్రకు అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు నమోదైన సమాచారం రావడం జరిగిందని, జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేయడంతో బియ్యం లోడ్తో వెళ్తున్న లారీని పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదని, అక్రమ రవాణాకు పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నర్సింహులు, సివిల్ సప్లై జూనియర్ అసిస్టెంట్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు తాటి నర్సింహులు, ఇన్స్పెక్టర్ సివిల్ సప్లై మెదక్ డిస్ట్రిక్ట్ గారిని. మా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నైట్ పీడిఎస్ బియ్యం అని అనుమానాస్పదంగా పట్టుకొని నమ్మదగిన సమాచారం ప్రకారం పట్టుకున్నాం. ఆన్ ది వే మన హైవే మీద ఈ పీడిఎస్ రేషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం 300 క్వింటాల పైనే ఉంటాయి. ఇది తీసుకుపోయి మా ఎమ్మెల్యేస్ పాయింట్ గోదాంలో అన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ లారీని మళ్ళీ పీడిఎస్ రేషన్ అన్లోడ్ చేసేసాక వీళ్ళ పేరు ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళందరూ బైండ్ అవుట్ చేస్తాం. పోలీస్ స్టేషన్, స్థానిక పోలీస్ స్టేషన్ రామాయణపేటలో. వీళ్ళు పటాన్చెరు నుంచి వస్తారు, మహారాష్ట్ర వెళ్తుంది బండి. పటాన్చెరులో లోడ్ చేసుకున్నారు పీడిఎస్ రైస్ రేషన్ బియ్యము, ఈ మహారాష్ట్రకి వెళ్తుంది.